హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్ సెకండ్. సో ఈ రోజు అయితే ఒక కొత్త వీడియోతోనే కొత్త ఇన్ఫర్మేషన్తో అయితే మీ ముందుకు వచ్చాను. ప్లీజ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. మీ నుంచి నేను కోరుకునేది అది ఒకటే అనమాట. మీ లైకే నాకు కొత్త కొత్త ఇన్ఫర్మేషన్, కొత్త కొత్త వీడియోలు చేయడానికి నాకు ఒక ఎంకరేజ్మెంట్ అనమాట. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, ఓకేనా? ఇక వీడియోలోకి వెళ్తే మనకి తెలంగాణలో గత 2-3 రోజుల నుంచి మనకి గో బ్యాక్ మార్వాడి, గో బ్యాక్ మార్వాడి, గో బ్యాక్ మార్వాడి అని అయితే ఒక నినాదాలు ప్లస్ ఒక ఉద్యమం అయితే కనిపిస్తుంది. సో అసలు ఈ గో బ్యాక్ మార్వాడి అనేది ఎలా స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది అనేది తెలుసుకునే దానికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక బిజినెసెస్ గురించి మాట్లాడుకుందాం. ఈ మార్వాడి బిజినెసెస్ గురించి. లైక్ వీళ్ళ బిజినెసెస్ ఎలా ఉంటుందని అంటే యాక్చువల్గా ఎప్పుడైనా చూడండి, ఎక్కడైనా మనకి డెవలప్మెంట్ అవుతుంది అంటే ఇంకొక 2-3 ఇయర్స్లో డెవలప్మెంట్ అవుతుంది అనే ప్లేస్లో వీళ్ళు ఫస్టే గ్రహించి అక్కడ బిజినెసెస్ పెట్టుకుంటారు. లైక్ స్టార్టింగ్లో వాళ్ళ షాప్స్ ఉన్నారు పెద్దగా పెట్టుకోవడం కానీ, లేకపోతే వాళ్ళ ప్లాన్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళ ఎగ్జిక్యూషన్ ఇవ్వడం కానీ చాలా పర్ఫెక్ట్గా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటారు. అండ్ చాలా పద్ధతిగా కూడా వాళ్ళు వర్క్ చేసుకుంటారు. వాళ్ళు చేసే వర్క్లో వాళ్ళ టైం సెన్స్ కానీ, లేకపోతే వాళ్ళ రెగ్యులేషన్ కానీ చాలా అంటే చాలా బాగా చేసుకుంటారు. సో ఇక్కడ వాళ్ళు చెయ్యని బిజినెస్ అంటూ ఏది లేదు. యాక్చువల్గా చెప్పాలని అంటే కిరాణా షాప్ దగ్గర నుంచి మొదలు పెడితే గోల్డ్ షాప్ వరకు కూడా అన్ని బిజినెస్లో వాళ్ళైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. సో ఇక్కడ మరి మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటున్నారు కదా. ఇక్కడ మరి తెలంగాణ వాళ్ళకు ఉన్న ప్రాబ్లం ఏంటి, లేకపోతే హైదరాబాద్కి వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఎందుకు మళ్ళీ తెలంగాణలో గోబ్యాక్ మార్వాడి అంటున్నారు, గోబ్యాక్ మార్వాడి కల్చర్ అంటున్నారు? దేనికి వచ్చింది అని అంటే కొద్ది రోజుల కిందట ఒక ఇన్సిడెంట్ అయితే జరిగిందనమాట. ఒక హోల్ సిటీలో ఒక ప్రాంతంలో ఒక తెలంగాణ యువకుని ఒక 3 మార్వాడీలు కలిసి అయితే కొట్టారు అని చెప్పేసి అయితే ఆరోపణలు అయితే వచ్చాయన్నమాట. సో దాని గురించి అప్పటి నుంచి తెలంగాణ పీపుల్ ఎవరైతే బిజినెస్ మ్యాన్స్కి, షాప్ కీపర్స్ వాళ్ళు ఉంటారో ఈ గోబ్యాక్ మార్వాడి కల్చర్, గోబ్యాక్ మార్వాడీస్ అని చెప్పేసి అయితే నినాదం అయితే చేస్తున్నారు. సో ఇక్కడ మెయిన్ విషయానికి వస్తే మనము ఇండియన్స్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మనం ఎక్కడైనా బ్రతికే హక్కు మనకుంది. లైక్ మన నార్త్ ఇండియన్స్ వచ్చి సౌత్ ఇండియాలో బ్రతకొచ్చు, సౌత్ ఇండియన్స్ వెళ్ళి నార్త్ ఇండియన్లో బ్రతకొచ్చు, ఎక్కడైనా బ్రతకొచ్చు. కాకపోతే నువ్వు ఏ వ్యాపారం చేసుకో, ఏం చేసినా నీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ క్రియేట్ అయింది అని అంటే ఒక తెలంగాణ యువకుని నువ్వు కొట్టడం ద్వారా ప్రాబ్లం అయితే క్రియేట్ అయిపోయింది అనమాట. సో ఈ ప్రాబ్లం క్రియేట్ అవ్వడం అనేది, సపోజ్ నేను ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇప్పుడు చాలామంది మనం ఏం చేస్తుంటాం, మనము మైగ్రేట్ అవుతూ ఉంటాం. మనకు మంచి జాబ్ వచ్చిందనుకో, సపోజ్ మంచి హయ్యర్ స్టడీస్ కోసమో, లేకపోతే మంచి జాబ్ కోసమో వేరే కంట్రీస్కి వెళ్తుంటాం. లైక్ యూఎస్ కానీ, లేకపోతే ఆస్ట్రేలియా కానీ, లేకపోతే అక్కడ ఇక్కడ వెళ్తూ ఉంటాం. సో అలాంటి టైంలో మనం అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళని మనము కొడితే వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. ఎవరైనా సరే వాళ్ళ ఇంటికి వచ్చి మన ఇంటికి వచ్చి మనల్ని కొడితే ఎవరు ఊరుకోరు కదా. సో ఇక్కడ కూడా అదే ప్రాబ్లం క్రియేట్ అయిపోయింది అనమాట. మీరు మా స్టేట్కి వచ్చి మమ్మల్ని డామినేట్ చేయడం ఏంటి? మీరు చేసుకోండి, బిజినెస్ చేసుకోండి. మీ బిజినెస్కి ఏమైనా అడ్డుపడుతున్నామా? బిజినెస్కి ఏమి అడ్డుపడట్లేదు కదా. లేకపోతే ఇంకేదానికైనా అడ్డుపడుతున్నామా? అడ్డుపడట్లేం కదా. మీరు మమ్మల్ని శాసించడం ఏంటి? మమ్మల్ని కొట్టడం ఏంటి? మమ్మల్ని ఎందుకు ఇట్లా చేస్తున్నారు? మమ్మల్ని ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు అనే దానిపైన అయితే ఈ నినాదము, ఈ ఉద్యమం అయితే స్టార్ట్ అయిందనే చెప్పొచ్చు. సో మన ఇండియాలో చూసుకుంటే మన ప్రతి ఒక్క స్టేట్కి ఒక్కొక్క కల్చర్ ఉంటుంది, ఒక్కొక్క ఎమోషన్ ఉంటుంది. తెలంగాణలోనే సపరేట్గా ఊర్లు ఉంటాయి అండ్ సపరేట్గా కల్చర్ ఉంటుంది. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క కల్చర్ ఉంటుంది, ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క ఎమోషన్ ఉంటుంది. మీకు ఎవరికి లేదబ్బా. మీ సొంతూరు అంటే ఎంతమందికి ఎమోషన్ లేదు చెప్పండి? మీ సొంతూరుకి వచ్చి మిమ్మల్ని ఎవరైనా కొడితే ఊరుకుంటారా? ఊరు అంతా ఏకం కదా. సో అలానే ఇక్కడ కూడా ఏం జరిగిందనంటే అతని పైన చేసుకోవడం వల్ల మీరు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ బిజినెస్ చేసుకోవడమే కాకుండా మా మీద చేసుకుంటారా అనే దగ్గర నుంచి అయితే నినాదం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఇది ఎంతవరకు వెళ్తుందో, ఎక్కడి వరకు వెళ్తుందో అయితే చెప్పలేము. కాకపోతే తొందరగా ఇదంతా కూల్ డౌన్ అవ్వాలని అయితే కోరుకుందాము. సో గైస్, నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంతవరకు బై.